బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పశ్చిమ ఆసియా యుద్ధం వేళ అమెరికా ఉలిక్కిపడింది. న్యూయార్క్ లోని లా గార్డియా విమానాశ్రయంలో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అవుతుండగా ఎయిర్ కెనడా జెట్ ఒక అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది రెడ్ ట్యాగ్ అగ్నిమాపక సిబ్బందితో పాటు 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ప్రస్తుతానికి లా గార్డియాకు రావాల్సిన అన్ని విమానాలను జేఎఫ్కేకు మళ్లిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం వేళ అమెరికా ఉలిక్కిపడింది. న్యూయార్క్ లోని లా గార్డియా విమానాశ్రయంలో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అవుతుండగా ఎయిర్ కెనడా జెట్ ఒక అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. దానికి సంబంధించిన విజువల్ మనం ఆయన స్క్రీన్ మీద చూస్తున్నాము. జస్ట్ ల్యాండ్ అవుతుండగా ఒక అగ్నిమాపక వ్యాన్ ని ఫ్లైట్ అనేది ఢీ కొట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఫ్రంట్ పార్ట్ అంతా క్రాష్ అయినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగనట్టుగా అధికారులు చెప్పారు. 105 మందికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే ప్రమాదంలో 5 మంది రెడ్ ట్యాగ్ అగ్నిమాపక సిబ్బందితో పాటు 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను తాత్కాలికంగా అయితే నిలిపివేయడం జరిగింది. దానికి సంబంధించిన లెటర్స్ కూడా అఫీషియల్ గా అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి లా గార్డియాకు రావాల్సిన అన్ని ఫ్లైట్స్ ను కూడా జేఎఫ్కేకు మళ్లిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం వేళ అమెరికా ఉలిక్కిపడింది. ఓవైపు యుద్ధం ఉన్న పరిస్థితి, మరోవైపు న్యూయార్క్ లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దీనివల్ల అమెరికా వాసులందరూ ఉలిక్కిపడినట్లుగా అయింది. న్యూయార్క్ లోని లా గార్డియా విమానాశ్రయంలో విమానానికి పెను ప్రమాదం తప్పింది. జస్ట్ మిస్. దానికి సంబంధించిన మనం విజువల్ అయితే క్లియర్ గా చూస్తున్నాము. ఫ్లైట్ ఫస్ట్ పార్ట్ అయితే క్లియర్ గా స్మాష్ అయినట్టుగా, క్రాష్ అయినట్టుగా క్లియర్ గా కనిపిస్తోంది. ల్యాండింగ్ అవుతుండగా ఎయిర్ కెనడా జెట్ ఒక అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. సో ఎగ్జాక్ట్ గా ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న టైంలోనే ఎదురుగా ఒక అగ్నిమాపక వాహనం వచ్చి ఆగిపోవడంతో సడన్ గా ఆ విమానాన్ని కంట్రోల్ చేయలేక ఆ విమానం వెళ్లి ఆ అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టిన సందర్భాన్ని మనం క్లియర్ గా చూస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ వెనకాల ఉన్న వీల్స్ కూడా అసలు క్రాష్ అయిన సందర్భం మనం చూస్తున్నాం. బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ వీల్స్ కూడా లేని సందర్భం మనం చూస్తున్నాం ఆ ఫ్లైట్ కి. అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన పార్ట్ అంతా కూడా క్రాష్ అయింది. సో ఆల్రెడీ ఓ వైపు అంతా యుద్ధ వాతావరణం నెలకొన్న అమెరికాలో ఇప్పుడు మరోవైపు ఈ వాహన క్రాష్ అనేది, ఈ ఫ్లైట్ క్రాష్ అనేది అక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు అయితే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదన్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. కానీ ప్రమాదంలో 5 మంది రెడ్ ట్యాగ్ అగ్నిమాపక సిబ్బందితో పాటు 100 మంది ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 100 మందికి పైగా ప్రయాణికులకు గాయపడినట్లుగా తెలుస్తుంది. దీంతో ఎయిర్పోర్ట్ లో అన్ని ఫ్లైట్స్ కూడా రాకపోకలను నిలిపివేశారు అధికారులు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికీ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి లా గార్డియాకు రావాల్సిన అన్ని ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేయకుండా జస్ట్ మళ్లించడం జరిగింది. ఏ ఒక్క ఫ్లైట్ కూడా ఇప్పుడున్న ఆ ఎయిర్పోర్ట్ కి రాకుండా జేఎఫ్కేకు మళ్లించడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా జారీ చేయడం అయితే జరిగింది.
రైట్. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించి ఒక కోణం అయితే పరిశీలిస్తున్నారు. అదేంటంటే అక్కడ ఒక ఫైర్ వ్యాన్ ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఏటీసీ నుంచి ఆ పైలట్ కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ముందుకు వెళ్ళకూడదన్న ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పటికీ కూడా ఆ పైలట్ ముందుకు వెళ్ళడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకు ముందుకు వెళ్ళారు అంటే ఇన్ఫర్మేషన్ లేకపోయి ఉంటే అలా వెళ్ళడం అదొక ప్రమాదానికి గల కారణాలు అన్నట్టుగా మనం మాట్లాడుకోవచ్చు, విశ్లేషించుకోవచ్చు. బట్ ఏటీసీ నుంచి ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత కూడా పైలట్ ఎందుకు ముందుకు వెళ్ళాడనేది ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అది. సో దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా అన్నట్టు కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఆ వాహనాన్ని ఢీకొన్నాడో అన్న కోణంలో కూడా అందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఇది గాల్లో ఉండగానో లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్, బేసికలీ ఒక ఫ్లైట్ క్రాష్ అయితే దానికి టెక్నికల్ రీజన్స్ కూడా ఉంటాయి. బట్ స్టిల్ అక్కడ క్లియర్గా స్మూత్గా ల్యాండ్ అవుతున్న టైంలో ఒక వాహనాన్ని ఢీ కొట్టడం అనేది ఆ పైలట్ అంటే పైలట్ అంతా